ఈరోజు నీకు నాకు ఈ ప్రాసెస్ ఉంటే నువ్వు జీవాన్ని పరిచయం చేయగలుగుతావు. ఒకవేళ నీకు ఈ ప్రాసెస్ లేదు అని అంటే నువ్వు నిర్జీవాన్ని పరిచయం చేస్తావు. ఇప్పుడు పిల్లలకి జీవాన్ని పరిచయం చేయాలంటే నీ దగ్గర జీవం ఉందా లేదా కొన్ని తేడాలు చెప్తాను. 3 తేడాలు చెప్తాను. నాకు సమయం లేదు, సమయం దగ్గర పడింది అన్నా నాకు చెప్పండి. సమయం దగ్గర పడింది. ఆకలిస్తుందా? కొద్దిమంది ఇట్లా అన్నారు. షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు కూడా ఉన్నారు కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో నా వ్యక్తిగత అనుభవం చెప్తున్నాను. 3 విషయం. జీవం ఉందా లేదా? ఇందాక ఒక ప్రశ్న అడిగినా కదా, 12:30 గంటలకు యేసు ప్రభు వస్తే ఎత్తబడతారనే వాళ్ళు చేతులు ఎత్తారు చూసావా? జీవం ఉంది. డౌటే బ్రదర్? జీవం కూడా డౌటే. 12:30 కాదు బ్రదర్, ఎప్పుడు వచ్చినా మరుసటి క్షణం వచ్చినా యేసు ప్రభు వారితో నేను ఎత్తపడతాను. జీవం ఉంది. డౌటే కదా? జీవం ఉంది. మొట్టమొదటి తేడా. రెండవ తేడా, వాక్యం అన్నా, ప్రార్థన అన్నా, సువార్త అన్నా, ఆరాధన అన్నా ఆగకుండా చేయగలుగుతున్నావా? జీవం నీలో పనిచేస్తుంది. వాక్యం ఎంతసేపు చెప్తాను కదా, ఏంది అర్థమే కాదు చదువుతుంటే. ప్రార్థన చేస్తుంటే అవునప్పుడు వస్తాయా? ఆరాధన చేస్తుంటే ఎవరో పక్క యూట్యూబ్లో మా బ్లెస్ అక్కనో వెస్లీ అక్కనో ఎవరో ఒకరు మంచిగా ఆరాధన చేస్తుంటే అది కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుంటున్నావా ఆరాధనకి? లేదు, జీవం డబ్బు. ఆరాధన చేసేవాళ్ళు కాపీ పేస్ట్ చేయరు. దేవుని ప్రేమను ప్రకటించడానికి ఆగకుండా వెళ్ళగలుగుతున్నావా? సువార్త చెప్పడానికి నీ మనసు ఆగడం లేదా? సాక్షిగా బ్రతకడానికి జీవం ఉంది. కనీసం బైబిల్ పట్టుకోవడానికి కాదు కదా, నేను ఆయన క్రిస్టియన్ అని చెప్పడానికి భయపడుతున్నావా? జీవం లేదు. ఆఖరికి జీవం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పాపంలో పడతారు. ఖచ్చితంగా పడతారు. జీవం లేనోళ్ళు పడతారు, జీవం ఉన్నోళ్ళు పడతారు. జీవం ఉన్నోళ్ళు పడిన తర్వాత వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు గద్దించగానే క్షమించగా అని చెప్పి సరి చేసుకుంటారు. కృపను ఈ బ్యాచ్ని చూసారా? పోతూనే ఉంటారు. వాళ్ళ కోసం ఒక రోజు ఉంది, చింత భజన. సంక్రాంతి, దసరా, ఉగాది కలిసి వస్తాయి. నీ పాపం నిన్ను అది పట్టుకోవడానికి బయట కూడా లేదు. ఎక్కడుంది? వాకిట్లోనే. ఈరోజు జీవం కావాలి. జీవం కలిగిన సండే స్కూల్ టీచర్గా ఉండాలి. జీవం కలిగిన వాక్యం, జీవం కలిగిన పాఠం, జీవం కలిగిన సండే స్కూల్ నా జీవితంలో ఉండాలి అంటే నువ్వు దేవుడిని జీవం అడగాలి. ఇంకో మాట ఉంది, ఆ పాఠం జీవాన్ని అడిగే పాట. జీవనదిని నా హృదయములో యేసయ్యా జీవనదిని. సో జీవనదిని అడుగుతున్నాం, ప్రవహింపజేయ. నేను జీవము కలిగిన సండే స్కూల్ టీచర్గా ఉండాలి, జీవము కలిగిన బిడ్డగా ఉండాలి. ఎప్పుడొస్తుందో తెలుసా జీవం? ఎప్పుడొస్తుందో తెలుసా? అదే పాటలో ఉంది ఒక వచనం, శరీర క్రియలన్నీ నాలో శరీర నాలో జీవనదిని ఈ పాట చాలాసార్లు పాడతాం కానీ అర్థం కాదు మనకు. జీవితంలో ఉన్న శరీర క్రియలు నశించిపోతేనే జీవం వస్తుంది. పరిశుద్ధ ఆత్మ నీ జీవితంలో జీవించాలంటే, నీలో నివసించాలంటే నా జీవితం పరిశుద్ధంగా ఉండాలి. అందుకే మార్కు సువార్త 7వ అధ్యాయం ప్రకారం తీయండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రకారం శరీర క్రియలన్నింటినీ ఏం చేయాలి? చంపాలి. పౌలు అంటాడు చంపాలి, నశించిపోవాలి, అప్పుడు జీవం వస్తుంది. నేను ఏ కొంచెం శరీరం ఉన్నా, ఏ కొంచెం పాపం ఉన్నా జీవం రాదు. ఒకవేళ నువ్వు జీవం లేని సండే స్కూల్ టీచర్ కావాలి, జాగ్రత్త. పిల్లలకి నిర్జీవాన్ని
నీలో జీవం ఉంటుంది. చిన్న పని చేయి, చిన్న పాట పాడు, చిన్న మాట చెప్పు, అది నిలిచుంటుంది, జీవం కలిగింది. ఆమేన్. జీవం అడగడానికి మనకు ఒక సహాయకుడు ఉన్నాడు. ఆయన పేరు ప్రభువైన యేసు. అడుగుతావా? ఆయన జీవం కలిగిన సండే స్కూల్ టీచర్. ఎలా చేయాలి అని అంటే పిల్లల్ని అర్థం చేసుకోవాలి. ఎలా చేయాలి అంటే జీవం కలిగిన సండే స్కూల్ టీచర్గా ఉండి జీవముతో చేయాలి. ఇప్పుడు ఒకవేళ జీవం లేకుండా నువ్వు పరిచయం చేశావనుకో ఏమవుతుందో కూడా చెప్తాను. నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్పాలనుకుంటున్నాను. జీవం కలిగిన సండే స్కూల్ టీచర్ లాగా ఉంటే ఏమవుతుందని చెప్పాలా, జీవం లేని సండే స్కూల్ టీచర్ లాగా ఉంటే ఏమవుతుందని చెప్పాలి. ముందు ఏం చెప్పాలి? జీవం ఉన్న టీచరా, జీవం లేని టీచరా? ఉన్నా లేదా? లేని వాళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి. ఉన్నా అనే వాళ్ళ చేతులు ఎత్తండి. దేనికి ఎత్తలేదు? ఆహ్లాదా అని ఇప్పుడే చెప్పడం 140 గురించి. జీవం ఉన్న సండే స్కూల్ టీచర్, ఆమె పేరు స్వాతి. చిత్తూరు, వాస్తవంగా జరిగింది చెప్తున్నాను. చిత్తూరు ఈ టీచర్ నేను 2023 సంవత్సరం, పోయిన సంవత్సరం జనవరిలో చిత్తూరులో ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళాను. చిత్తూరులో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఈ టీచర్ బ్రదర్ నేను పరిచయం చేస్తాను కదా పిల్లల మధ్య అని చెప్పి వెంకటంపల్లి అనే చిత్తూరు పక్కన పరిచయం చేయడానికి ఆ ప్లేస్ని ఏర్పాటు చేసుకుంది. అంటే చిత్తూరు నుంచి 13 కిలోమీటర్లు, 11 కిలోమీటర్లు బస్సులో వెళ్ళి 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళారు. రోడ్డు ఇట్లా ఉంటుంది, కనపడుతుందా? కొంచెం బ్లర్గా కనపడుతుంది కదా, కానీ మొత్తానికి ఇమేజ్ అర్థమవుతుంది. నేను కూడా బండి మీద వెళ్ళడానికి చాలా కష్టపడ్డాను. పోతా ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పాప, 2 పిల్లలు, తరుణి అండ్ ధరణి, 2 అమ్మాయి. వీళ్ళ నాన్న ఆ ఊరిలో ఆస్థాన పూజారి పిల్లలు. ఆ ఊరిలో ఒక్క క్రైస్తవులు లేరు. మొత్తం 30-40 కుటుంబాలు ఉంటాయి. వెంకటపల్లిగా అందరూ అతన్నే పూజిస్తారు. ఎవరిని? ఆ ఊరి పేరులోనే పూజిస్తారు. క్రైస్తవుల్ని రానిరు, క్రైస్తవుల్ని అడుగు పెడితే కొడతారు. అలాంటి ఊరు. ఆ ఊరిని ఎంపిక చేసుకుంది. ఎందుకంటే నేను జీవం కలిగిన సండే స్కూల్ టీచర్, దేవుడు ఎందుకు చేయడం నా ద్వారా పనులు, విశ్వాసం కలిగి ముందుకు వెళ్తానని చెప్పి ఈమెకు ఆ ఊరి పట్ల ఎక్కువ భారం ఉంది. ఆ ప్రాంతానికి వెళ్ళి పరిచయం చేయడం ఆరంభించింది. ఎప్పుడు వెళ్తుందంటే ఆదివారం సాయంత్రం వెళ్తుంది. స్టార్టింగ్లో ట్యూషన్ చెప్తాను, మ్యాథ్స్ చెప్తాను, సైన్స్ చెప్తాను, ఇంగ్లీష్ చెప్తానని చెప్పి ట్యూషన్ లాగా స్టార్ట్ చేసి దేవుని వాక్యం బోధించింది. మేము కరికులం ఇచ్చాం, బుక్స్ ఇచ్చాం, మెటీరియల్ వాడటం మొదలుపెట్టింది. ఈ పిల్లలు సండే స్కూల్లో, క్లబ్లో, ట్యూషన్లో, తర్వాత సండే స్కూల్ జరుగుతుంది కదా, నేర్చుకున్న పాటలు ఇవన్నీ తీసుకుంటే ఇంట్లో పాడుతున్నారు. ఇంట్లో పోయి పాడుతుంటే వాళ్ళ డాడీకి ఎక్కడ లేని కోపం వచ్చింది. వాళ్ళ డాడీ 2 పిల్లల్ని విపరీతంగా కొట్టి సండే స్కూల్ పోకుండా ఆపేసిన తర్వాత కొద్ది రోజులైంది. ఈ టీచర్ గమనిస్తుంది, జీవం కలిగిన సండే స్కూల్ టీచర్ ప్రార్థన చేస్తుంది, ప్రభావ ఎట్లా రావట్లేదు. కొద్ది రోజులు ఏమైందో ఏమో సరే ఈ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. వెంకటపల్లి స్కూల్కి వెళ్ళే ఫ్రెండ్స్, సండే స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్ 2 కామన్ ఒకటే. సో వీళ్ళు నేరుగా సండే స్కూల్కి రాకపోయినా ఈ సండే స్కూల్లో నేర్చుకున్న విషయాలు వీళ్ళు స్కూల్లో చెప్తే ఈ ధరణి స్కూల్లో విషయాలు నేర్చుకుంటున్నారు. సండే స్కూల్లో ఏం చెప్పారు స్కూల్లో నేర్చుకొని ఇంటికి వచ్చి మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టారు, మళ్ళీ పాట మొదలుపెట్టారు. యేసయ్య గొప్ప దేవుడు, యేసునామం గొప్ప నామం, శక్తి నామం, అద్భుతమైన నామం, పుణ్యనామం వాడుతుంటే భయంకరమైన కోపం వచ్చింది. ఎవరికి? నేను పంపించడం ఆపేసినప్పుడు వీళ్ళు ఇంకా పాడుతూ ఉన్నారంటే వీళ్ళకి ఎక్కడ వస్తుంది సువార్త? దేవుని మాటలు, దేవుని వాక్యం స్కూల్లో పిల్లలు నేర్చుకునే విషయం స్కూల్లో చెప్తున్నారు. స్కూల్లో నుంచి వీళ్ళు నేర్చుకుంటున్నారు. ఈయనకు ఎక్కడ లేని భయంకరమైన కోపం. ఎందుకంటే పూజారి కదా, బయట తెలిసిందనుకో నీ పిల్లల్ని నువ్వు వేరే మతానికి అన్నింటిలో మాట్లాడతారని చెప్పి ఆయన మనశ్శాంతి లేకుండా అయిపోయింది. ఒక 2-3 నెలలు గడిచిన తర్వాత ఈ టీచర్ ఏం చేసిందంటే ధైర్యం చేసి బైబిల్ తీసుకెళ్ళకుండా ఒకటే కొన్ని పళ్ళు కొనుక్కొని వాళ్ళ ఇంటికి విజిట్ చేయడానికి, పూజారి ఇంటికి
అంటే పిల్లలు రావట్లేదు, ఎలా ఉన్నారు? వెళ్తే పూజారి గారు లేరు, ఆయన సతీమణి గారు ఉన్నారు. ఆయన చూడగానే మీరు ఎవరండి అంటే, నా పేరు ఇట్లా స్వాతి అండి, నేను తను దాని ట్యూషన్ చెప్పే టీచర్ని, అట్లే వాళ్ళకి కొన్ని మంచి విషయాలు నేర్పిస్తాను. వాళ్ళు రావట్లేదండి, అందుకే నేను వాళ్ళని పలకరిద్దామని వచ్చాను. అలా పనులు ఇచ్చిన తర్వాత ఆమె ఏమని తెలుసా, నేను మీ దగ్గరికి రావాలనుకుంటున్నానండి. ఎవరు? పూజారి. నేను షాక్ అయిపోయింది. ఏంటంటే, మా పిల్లలు మీ దగ్గరకు వచ్చినప్పటి నుంచి చాలా మంచి విషయాలు నేర్చుకుంటున్నారు కదండి, వాళ్ళ ఆ విషయాలన్నీ వచ్చి మా ఇంట్లో పాడుతూ ఉంటారు. నాకు ఎక్కడ లేని బాధ ఏంటిదంటే, నా భర్త పగలంతా పూజారి, రాత్రి ఏమో చేతపనులు చేస్తాడండి, డబ్బులు కాసిపడి రాత్రులు మంత్రాలు నేర్చుకొని చేతపనులు చేస్తాడండి. ఈ పాటలు ఈ మాటలు మా ఇంట్లో వినపడుతుంటే ఆయన చేతపనులు సక్సెస్ కావట్లేదండి. ఆయన మనశ్శాంతి లేక ఆయన దేశాలు తిరుగుతున్నాడండి. ఆయన కోసం ప్రార్థన చేస్తానేమో నేను మీ దగ్గరికి వస్తాను అనుకుంటున్నాను. సీన్ కట్ చేస్తే టైం లేదు కాబట్టి ఈరోజు ఆ ఊరిలో వచ్చాను. హల్లెలూయా హల్లెలూయా. దీని కారణం తెలుసా? జీవం కలిగిన సండే స్కూల్ టీచర్. దీనికి పెద్ద ఎవరో తెలుసా? జీవం కలిగిన సండే స్కూల్. ఇప్పుడు జీవం లేని సండే స్కూల్ టీచర్ చెప్ప, ఈ టీచర్ చాలా బాగా పాటలు పాడతారు. ఈ టీచర్ బాగా లెసన్ చెప్పగలుగుతుంది. ఫుల్ యాక్టివ్, స్మార్ట్. ఈమె పాట పాడిందంటే పిల్లలు ఒక దగ్గర నేర్చుకుంటారు. ఈమె వాకింగ్ చెప్పిందంటే ఫుల్ చాలా బాగా చెప్పగలుగుతుంది. లెసన్ చాలా డెమాన్స్ట్రేషన్ ఫుల్. అయితే టీచర్లో ఏం లేదు, ఏముంది? నిర్జీవం. ఒకడు చూసినాడు పిల్లోడు చూసి, ఈ టీచర్ లాగా నేను మారాలి, ఈ టీచర్ లాగా నేను సండే స్కూల్ టీచర్. టీచరు ఎట్లా యాక్షన్ చేస్తే అట్లా యాక్షన్ చేస్తాడు, టీచర్ ఎట్లా పాడితే అట్లే పాడతాడు, టీచర్ ఎట్లా మూమెంట్స్ ఎట్లా ఎక్స్ప్రెషన్ ఇస్తే అట్లా ఇస్తాడు. ఇప్పుడేంటే నువ్వు ఏం చేస్తే నేను చేస్తావు, నువ్వేనా? మీ పిల్లలు కూడా మిమ్మల్ని ఫాలో అవుతుంటారు, మిమ్మల్ని ఇమిటేట్ చేస్తుంటారు. చిల్డ్రన్ ఆర్ గ్రేట్ ఇమిటేటర్స్, ఇమిటేట్ చేస్తుంటారు. ఒకరోజు ఏం చేసిందంటే టీచర్, అంటే వీడు సండే స్కూల్లోనే కాదు, టీచర్ లాగా మారాలంటే టీచర్ ఏం తిందో అదే తినాలా. టీచర్ మార్కెట్కి పోతే పోతాడు, సైకిల్ వేసుకుని మార్కెట్ పోయి టీచర్ బెండకాయలు తీసుకుంటాడు. బెండకాయ మా ఈరోజు నాకు నువ్వు బెండి కర్రీనే చేయాలి, ఎందుకో తెలుసా? మా టీచర్ బెండకాయలు నేను అలా మారాలి. సో చాలా ఎక్కువగా కూనుకుందనమాట. సరే టీచర్ ఎవరో టీచర్స్ మార్కెట్కి వెళ్ళి తీసుకుంటా ఉంది. టీచర్ టమాటాలు తీసుకుంది, ఆలు తీసుకుంది, అన్నీ తీసుకున్న తర్వాత టీచర్ స్కూటీ ఎక్కి ఇంటికి పోవాలి. ఇంటికి పోవడం లేదు, స్కూటీకి సైడ్ లాక్ మొత్తం దాంట్లో పెట్టేసి డోర్ వేసి సైడ్ లాగేసి స్కూటీ సైడ్ పెట్టి టీచర్ వెయిట్ చేస్తాం. వీడు ఎందుకు టీచర్ ఇంటికి వెళ్ళిపోతుంది కదా, ఇంటికి పోకుండా సైడ్ లాక్ చేసింది, ఇక్కడ లాక్ చేసింది అంటే ఇప్పుడు పల్సర్ బైక్ వచ్చింది. మీకు అర్థమైందని చెప్పింది. పల్సర్ బైక్ మీద రెడ్ టీషర్ట్ వేసుకుని వచ్చిన ఒక అన్న వచ్చాడు. టీచర్ స్కూటీ పక్కన పెట్టింది, పల్సర్ ఎక్కింది. పల్సర్ నేరుగా ఎక్కడికి వెళ్ళింది తెలుసా? పద్మారావు నగర్ కాలనీ పార్కుకి వెళ్ళింది. హైదరాబాద్లో జరిగిందంటే బయటగా చెప్పేది నేను, హైదరాబాద్లో జరిగింది. పద్మారావు నగర్ ఉన్న పార్క్ వెళ్తే పాప వీడు కూడా సైకిల్ వేసుకుని పాప టీచర్ అక్కడ పార్క్, ఇక్కడ కూడా సండే స్కూల్ ఉందేమో మా టీచర్కి అనుకున్నాడేమో. పార్క్లోకి వెళ్ళాడు. పార్క్లోకి పోతాను లోపల చూడాలి. టీచర్ ఏం చేస్తున్నాను సార్, ఐస్ క్రీమ్ తీసుకొని నువ్వు తిను బాగున్నారు, నువ్వు తిను. ఎవరికి? ఇద్దరు తినిపించుకోండి. చూశాడు, కళ్ళు నీళ్ళు తిరిగాడు. మా టీచర్ తప్పు చేస్తుంది, ఎవరికి ఆపడకుండా తప్పు. నెక్స్ట్ సండే వచ్చు. సండే చిల్డ్రన్ ఈరోజు మనం డేవిడ్ అండ్ గొలియాత్ సాంగ్ నేర్చుకున్నాం. ఆర్ యు రెడీ చిల్డ్రన్? నేను వచ్చాడు. అప్పటిదాకా టీచర్ లాగా కావాలనుకున్నాడు. వచ్చి టీచర్ నిన్న అన్ని టీచర్ తీసుకుని వచ్చిన పల్సర్ ఎవరైనా జీవం లేకపోతే పిల్లలని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పిల్లవాడు సండే స్కూల్ రాలి. ఈ రోజు వరకు ఇది జరిగిన 4 సంవత్సరాలు
ఈ రోజు వరకు రావాలి. నీ ద్వారా పిల్లవాడు వెళుతున్నాడా, లేకపోతే దేవునికి సామాన్లాగా తలలో వచ్చి కళ్ళు మూసుకోండి. ఒక చిన్న మాట మనసులో ప్రార్థన చేసుకోండి.